హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, కొత్త నోటిఫికేషన్లు జూన్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ముఖ్యమైన సమాచారం అయితే పత్రికాముఖంగా రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ₹399 అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్స్ని జూన్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే పత్రికాముఖంగా రావడం జరిగింది. కారణం ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నోటిఫికేషన్స్ అయితే లేట్ అవుతున్నాయండి. ఆ తర్వాత మళ్ళీ స్థానిక ఎన్నికలను అయితే నిర్వహించనున్నారు. మళ్ళీ నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మే చివరి అవుతుంది. ఆ తర్వాతనే జూన్లోనే నోటిఫికేషన్స్ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. ఒకసారి పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే, కొత్త నోటిఫికేషన్లు జూన్ తర్వాతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, ఆ తర్వాత స్థానిక ఎన్నికలు కారణం. అదేవిధంగా ప్రకటనకే పరిమితమైన జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్లపై స్పష్టత ఇవ్వాలంటున్న నిరుద్యోగులు అనేసి ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్ల కోసం అభ్యర్థుల ఎదురుచూపుల పర్వం కొనసాగేటట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. 7 ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి ఉంది. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అంతవరకు కొత్త నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి లేదు. ఇక రిజర్వేషన్ల అంశం ఉండనే ఉంది. ఎస్సీ రిజర్వేషన్లు తేలందే కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకూడదని ఆ వర్గం డిమాండ్ చేస్తున్నది. మరోవైపు కులగణన సర్వేలో బీసీల జనాభా తగ్గడంతో మళ్ళీ ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రీసర్వే చేపడుతున్నారు. బీసీల రిజర్వేషన్ల లెక్క కూడా తేలాల్సి ఉంది. ఇది తేలితే కానీ స్థానిక సంస్థ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. ఏప్రిల్ లేదా మేలో ఆ ఎన్నికలు జరగవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ సంగతి ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడడమే తమ వంతు అయిందని ఆవేదన చెందుతున్నారు. జాబ్ క్యాలెండర్ను పక్కాగా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. వయోపరిమితి మించిపోతుండటంతో చాలామంది చివరి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగం రాక తిరిగి సొంత ఊరికి వెళ్ళలేక, అయిన వాళ్లకు మొహం చూపించలేక నరకయాతన పడుతున్న వేలాది మంది నిరుద్యోగ యువత అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎంత ఆలస్యమైతే తమపై ఆ స్థాయిలో ఆర్థిక భారం, ఒత్తిడి, ఆందోళన ఎక్కువ అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మార్చిలో పూర్తి అయితే మేలో గ్రూప్స్, డిఎస్సి నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగులు భావించారు. కానీ ఎన్నికలు మే లేదా జూన్లో జరిగితే నోటిఫికేషన్లకు మరింత ఆలస్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. ఇక వాస్తవానికి తగిన ఫిబ్రవరి నెలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే విడుదల కావాల్సి ఉండేదండి. అలాగే ఏప్రిల్ నెలలో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా విడుదల కావాల్సి ఉండేదన్నమాట. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది. అంతవరకు ఎన్నికల కోడ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా నోటిఫికేషన్స్ విడుదల చేసేదానికి అవకాశం ఉండదు. అదేవిధంగా ఆ వెంటనే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగినట్లయితే అప్పుడు కూడా కోడ్ అమల్లోకి వస్తుంది. అప్పుడు కూడా నోటిఫికేషన్స్ని విడుదల చేయడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. కాబట్టి జూన్లో ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్గా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.